బండి సంజయ్ స్థాయి ఏందండి? బండి సంజయ్ ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ ఉన్నాడు. ఎట్లా కేంద్ర మంత్రి అయ్యాడు? చాలా ఏడుపులు, ప్రజల మధ్యన విద్వేషాలు, అందరి పైన ఇష్టారీతిగా ఇట్లనే అంటే ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద ఇష్టారీతిగా భావోద్వేగాలను రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తను ఇలా ఈ రాష్ట్రంలో ఒక వివాదాస్పద నాయకుడిగానే ఉన్నాడు తప్పితే ఎక్కడ ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం త్యాగం చేసింది అనే చరిత్ర ఏం లేదు. కాబట్టి ఇలా ఈ తెలంగాణ సమాజం కోసం పనిచేసినటువంటి ఓ చుక్కా రామాయ లాంటి వాళ్ళని, ఓ అందశ్రీ లాంటి వాళ్ళని, రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి ఒక అందశ్రీ లాంటి వాళ్ళు దళితుడు, ఇలా ఓ గోరెట ఎంకన్న దళితుడు, వాగ్గేయకారుడు, ఓ గద్దర్ ఈ తెలంగాణ సమాజం ఈ తెలుగు నేల పైన పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గద్దర్ అనేక పోరాటాలు, దళిత వామపక్ష సామాజిక ఉద్యమాలన్నిటికీ ఇలా దిక్సూచిగా నిలిచినటువంటి గద్దర్ పైన ఇలా వీళ్ళందరికీ అర్హత లేదని మాట్లాడతాడు. బండి సంజయ్ ఏం అర్హత ఉంది? కాబట్టి ఇలా బండి సంజయ్కే ఈ తెలంగాణలో అర్హత లేదు. ఆయన ఉనికి కోల్పోయినప్పుడల్లా ఇట్లాంటి మాటలు మాట్లాడి అవాకులు చెవాకులు పేల్చి ఒక గద్దర్ లాంటి లెజెండరీ ఇలా ఈ భారత విప్లవ సంస్కృతి సేనాని అతని మీద మాట్లాడితే నాకు హైప్ వస్తా అనుకొని మాట్లాడుతున్నాడు. ఇలా బండి సంజయ్ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. బండి సంజయ్ మరి గద్దర్ చనిపోయినప్పుడు గద్దర్కు సంతాపాన్ని తెలుపుతూ మీ ప్రధాని నరేంద్ర మోడీ గారు గద్దర్ ఈ కవి, ఒక గాయకుడు, గొప్ప వాగ్గేయకారుడు, సాహిత్యవేత్త, అతని మాటలు ఈ అట్టడుగు పేద ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని ఇలా మోడీ గారు రాయడం జరిగింది. మరి గద్దరు మోడీ గారు ఏంటిదన్నట్టుగా మరి బండి సంజయ్ చెప్పాలి. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నాయని మాట్లాడుతున్నాడు కదా, మా కార్యకర్తలు చంపినని మాట్లాడుతున్నాడు కదా. ఆ కార్యకర్తలను చంపినట్టయితే గద్దర్ పైన ఎక్కడ హత్య నేరాలు మోపబడినాయో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, చెప్పాలి. మరి బండి సంజయ్ మీ దగ్గరనే చిట్టా ఉంటది. మరి ఎక్కడ కేసులు నమోదైనాయో ఈ దేశంలో నువ్వే తీసి చెప్పాలి. మరి కేసులే లేనప్పుడు హత్య చేసిండు, కాల్ చంపిండని ఎట్లా ఆరోపణ చేస్తారు? కాబట్టి ఇట్లా అనాలోచితమైనటువంటి మాటలు, అవాకులు చెవాకులు పేల్చి ఈ సమాజంలో విద్వేషాలను సృష్టించడానికి కోసం ఇవాళ అట్టడుగు దళితులందరినీ అగౌరవపరిచే విధంగా, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమకారుల్ని, అదే విధంగా సామాజికవేత్తల్ని, ఇలా ప్రజల కోసం పనిచేసినటువంటి చుక్కరామాయ లాంటి వాళ్ళందరినీ కూడా ఇలా అగౌరవపరిచే విధంగా బండి సంజయ్ మాట్లాడిండు. కాబట్టి బహిరంగంగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా ఉస్మానియా పరిశోధక విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇలా గద్దర్ గారిని మరి ఆ రోజు ఢిల్లీలో 2007లో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో జరుగుతున్నప్పుడు మరి ఎల్కే అద్వానీ గారు గద్దర్ దగ్గరకు వచ్చి గద్దర్కు బోకే ఇచ్చి ఇలా ఎల్కే అద్వానీ గారు ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితిని మరి ఎల్కే అద్వానీ ఏమంటారు? నక్సలైట్ గా మీరు భావిస్తారా? కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగానికి లోబడి పరిణామ క్రమంలో అనేక సామాజిక ఉద్యమాలని ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పదే గద్దర్ మాట్లాడిండు. కాబట్టి ఇలా భారత రాజ్యాంగానికి తూట్లు పరుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా భయపడతా ఉంది. ఇలా గద్దర్ రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి, ఇలా రాహుల్ గాంధీ గారిని ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి, రాహుల్ గాంధీ గారితో కలిసి నడుస్తా అని చెప్పింది కాబట్టి ఈ దేశంలో దళితులకు, బీసీలకు, మైనార్టీలకు, ఆదివాసులకు భారత రాజ్యాంగం రక్షణగా ఉండాలి. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని గద్దర్ మాట్లాడిండు. దాన్ని కొనసాగింపుగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పదే ఈ దేశ యువతరానికి పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఆ భయంలోకెళ్ళి ఇలా భారత రాజ్యాంగాన్ని మార్చేసి ఇలా మనుధర్మాన్ని తీసుకొద్దాం అనుకున్నటువంటి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇలా బండి సంజయ్ మాట్లాడినది తెలంగాణ సమాజం అంతా గ్రహించాలి. ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గద్దర్ అభిమానులందరూ కూడా బండి సంజయ్ మీద ఉమ్మేస్తున్నారు. ఎందుకంటే అతని పాటకు ఇలా భారతీయ జనతా పార్టీలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ మొత్తం భారతదేశానికి ఒక లెజెండరీ వాగ్గేయకారుడుగా ఉన్నటువంటి గద్దర్ను ఇలా సూర్యుడి పైన ఉమ్మేస్తే అది తిరిగి మన మీదే పడుతుంది అనే ఎంత సత్యము. గద్దర్ పైన అవాకులు చెవాకులు పేరిస్తే అది తిరిగి నీకే తగులుతాయి అనేది కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ని హెచ్చరిస్తా ఉన్నాం.